నీ చెల్లెలు కంటిన్యూగా నీ భార్యని 1, 2, 3, 4, 5, 6 ఇలా రోజు 10 సార్లు అవమానిస్తూ ఏడిపిస్తూ నాదే జరుగుతుంది చూసినవా అని చెప్పి నీ భార్య ముందు కాలర్ ఎగరేసుకుంటా కావాలని ఆమెను మానసికంగా క్షోభ పెడుతుంటే ఎన్ని రోజులు భరిస్తారు? 1 లేక 2 లేక 3 రోజులు భరిస్తారు. ఇదే కంటిన్యూగా ఒక 1 ఇయర్ అయితే ఆ మనిషి మెంటల్గా ఎంత బ్రేక్ డౌన్ అవుతారో కనీసం ఐడియా ఉందా? నీ బావని గింత ఏదన్నా లోపం జరిగినా గింత అవమానంగా ఫీల్ అయినా కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని ఆ ఎత్తున నీ బావని ఇది చేసుకొని నీ చెల్లెలకి బావకి అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతావు కదా. మరి నీ భార్యని ఒక హీనమైన కుక్కలాగా ట్రీట్ చేస్తూ అన్ని మాటలు అంటుంటే కనీసం ఒక మొగుడిగా కనీసం మానవత్వం ఉన్న మనిషిగా అసలు ఎట్లా నా భార్యని అంటారని ఒక మాట కూడా అనకపోగా రివర్స్లో నా చెల్లన్నది రైటే కదా, మా బావ తిట్టేది రైటే కదా, మా అమ్మ అన్నది రైటే కదా అని మీరందరు కలిసి ఒక ఆడపిల్లని అట్లా కార్నర్ చేసి ఏడిపిస్తుంటే ఎన్ని రోజులను భరించగలుగుతారు? కొట్టి 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 నువ్వు అటు కంటిన్యూ కొడుతుంటే ఆఖరికి గంగి గోవులాగా ఉండే ఒక గోవు కూడా ఎదురు తిరుగుతుంది ఒకరోజు భరించలేక. ఈ ఎత్తున అవమానించి ఈ ఎత్తున మాటలని ఇంతగానం చేస్తున్నా కూడా ఇంకా కూడా మా చెల్లె రైటు నువ్వే రాంగు, అందుకే నీ బతికిట్లుంది, మా చెల్లె నిన్ను అందుకే తిడుతుంది అని మాట్లాడి మెంటల్గా బ్రేక్ డౌన్ చేసి బిడ్డను నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయినవే. నా కన్న బిడ్డను కూడా నా దగ్గర ఉండనీయకుండా లాక్కొని పోయి అంటే ఏందండి నీ ఉద్దేశం? ఒంటరిగా వదిలేసి తలుపులేసి వెళ్ళిపోయినావు అంటే సూసైడ్ చేసుకోపో అనే కదా నీ ఉద్దేశం. అంటే ఇండైరెక్ట్గా నువ్వు నన్ను మెంటల్గా సిద్ధం చేస్తున్నావు, ఏమైనా చేసుకో, నీకు ఇంత ప్రైవసీ ఇస్తున్నా, ఇన్ని మాటలని ఇంత అవమానించి బిడ్డను కూడా నీ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోయి తలుపులేసి నిన్ను ఒంటరి వదిలేస్తున్నా అంటే నువ్వు ఏడుస్తుంటే ఏమైనా చేసుకో అనే కదా అర్థం. ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఒక ఆడపిల్లగా ఉండుంటే ఖచ్చితంగా నేను అంతే సెన్సిటివ్గా ఉండును, కానీ ఇప్పుడు నేను ఒక అమ్మని, నా బిడ్డ కోసం నేను స్ట్రాంగ్గానే ఉంటా. నువ్వు అనుకునేది నేను అస్సలు చెయ్యను, ఎప్పటికీ చెయ్యను. ఆఖరికి కన్న కొడుకునైనా సుత ఏమన్నా చేస్తాను మాట్లాడినావు కదా. అరే నువ్వు పేగు తెంచుకొని పుట్టుడు నాకు పుడితే వాడు పుట్టడానికి కారణమైనోడు నువ్వు. అటువంటి మాట ఎట్లా అంటావు రా అసలు నువ్వు? నీకు కన్న కొడుకు కనపడట్లేదు, భార్య కనపడట్లేదు, చెల్లెలు అంతగానో ఏముందిరా? అదేమన్నా భార్య నా చెల్లెలు? ఇంత సిగ్గు లేకుండా ఎట్లా బతుకుతున్నావు భూమి మీద? నీకు చట్టాలంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు, ఆఖరికి దైవం అన్నా కూడా భయం లేకుండా ఎట్లా బతుకుతున్నావురా నువ్వు అసలు?